టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పేరు. కానీ గత 10 ఏళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాలు, ఎంచుకుంటున్న పాత్రలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. సోలో హీరోగా చేసిన సన్ ఆఫ్ ఇండియా వంటి డిజాస్టర్లు ఆయన కెరీర్ గ్రాఫ్ ను పాతాళానికి తొక్కేశాయి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలతో వస్తున్నారని చెబుతున్నా ప్రేక్షకులు నమ్మే పరిస్థితులు లేరు. అసలు మోహన్ బాబు కంబ్యాక్ సాధ్యమేనా, లేక ఇవి కూడా ఫ్లాప్ల పరంపరలో భాగమేనా? నిజం చెప్పాలంటే మోహన్ బాబు గారికి ఇప్పుడు సరైన కథలు ఎంచుకోవడం చేత కావడం లేదు. సన్ ఆఫ్ ఇండియా, గాయత్రి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయినా ఆయనలో మార్పు రాలేదు. ఇప్పుడు యువ దర్శకులు శ్రీకాంత్ ఒదేలా, అజయ్ భూపతులను నమ్ముకొని కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు. నాని ద పారడైస్ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆ పాత్ర ఆయనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనుమానమే. ఎం ధర్మరాజు, ఎంఏ కాలం నాటి విలనిజం ఇప్పుడు నడుస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇక అజయ్ భూపతి, శ్రీనివాస మంగళపురంలో పాత్ర బాగున్నా అది కూడా ఫ్లాప్ అయితే మోహన్ బాబు పరువు మరింత పోవడం ఖాయం. ఆయనను ఒప్పించి కథ చెప్పడం దర్శకులకు ఎంత కష్టమో, మోహన్ బాబు గారి పాత తరహా నటనను ప్రేక్షకులు భరించడం కూడా అంతే కష్టంగా మారింది. కన్నప్ప, శకుంతలంలో ప్రత్యేక పాత్రలు చేసిన ఆయనను ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఒకవైపు వారసులు విష్ణు, మనోజ్ ఇద్దరు కెరీర్ కోసం తంటాలు పడుతుంటే, మరోవైపు మోహన్ బాబు గారు కూడా ఫ్లాప్ల బాటలో పయనిస్తున్నారు. ఈ తాజా ప్రయత్నాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీ కొడితే కలెక్షన్ కింగ్ ఇమేజ్ పూర్తిగా బూర్దలు పోసిన పన్నీరే అవుతుంది. మోహన్ బాబు గారు ఇప్పుడు నటన కంటే విశ్రాంతి తీసుకోవడమే మంచిదని ఫ్యాన్స్ సైతం గుసగుసలాడుకోవడం గమనార్హం. మరి ఈ 2 చిత్రాలు మోహన్ బాబు గారికి కంబ్యాక్ ఇస్తాయా, లేక పాత రిజల్ట్స్ రిపీట్ అవుతాయా అనేది తేలాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. మొత్తానికి కలెక్షన్ కింగ్ మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు మూవీ ఫిలిం ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.